ప్రైజ్ ది లార్డ్. మన ప్రియ ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈరోజు ధ్యానాంశము యిర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనము ధ్యానం చేసుకుందాం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సార్లు మనము కొన్ని ప్రార్థనలకు జవాబు ఆలస్యమైనప్పుడు మనము అవిశ్వాసంలోకి వెళ్ళిపోతుంటాం. లేదా ఎందుకు నా ప్రార్థనలకు జవాబు రావట్లేదు, లేదా దేవుడు మన ప్రార్థనలకు నిజంగా జవాబిస్తాడా అనేటువంటి అనేక ప్రశ్నలు మనల్ని వేధిస్తూ ఉంటాయి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు కొన్ని పాఠాలను పరిశుద్ధ గ్రంథం నుండి నేర్పించబోతున్నాడు. అదేంటంటే, మరి ఆదికాండములో ఇస్సాకు జీవితంలో జరిగినటువంటి ఒక అంశాన్ని ధ్యానం చేసుకుందాం. ఇస్సాకు మరి తన భార్య అయినటువంటి రెబెకా తను గొడ్రాలుగా ఉన్నప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే, దేవుని సన్నిధానానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తాడు. ఆదికాండము 25వ అధ్యాయము మరి 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. ఇస్సాకు భార్య గొడ్రాలు గనక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబెకా గర్భవతి ఆయెను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడైతే విశ్వాసముతో దేవుని యొద్దకు వెళ్ళి మనము ప్రార్థన చేస్తామో, దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. ఆమేన్. బహుశా ఒకవేళ నీ జీవితంలో ఏదో ఒక సమస్య గురించి నువ్వు బాధలో ఉన్నావేమో, లేదా చింతిస్తున్నావేమో, ఒక దీర్ఘకాలపు ఏదో ఒక ప్రార్థన నీకు ఇంకా జవాబు రాలేదేంటి అనేటువంటి ఒక సందేహంలో నీవు ఉన్నావేమో, ఈరోజు దేవుడు నిన్ను సందర్శిస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు, ఉండేటువంటి అవిశ్వాసాన్ని తొలగించబోతున్నాడు. ఏ విధంగా అయితే ఇస్సాకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థనకు సమాధానమును ఇచ్చినాడో, అదేవిధంగా నీ జీవితంలో కూడా దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఆమేన్. అదేవిధంగా ఇంకొక సంఘటన బైబిల్ గ్రంథంలో మరి హన్నా కూడా గొడ్రాలుగా ఉన్నప్పుడు ఆమె అనేక అవమానాలకు గురి అయి దేవుని యొద్దకు వెళ్ళి ఆమె ప్రార్థన చేసినప్పుడు ఆమె కూడా గర్భం ధరించింది. ఆమేన్. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కూడా ఏదన్నా ఒక ఉద్యోగం కొరకో, లేదా ఒక అప్పు సమస్య గురించో, ఆరోగ్య సమస్య గురించో, లేదా బిడ్డల భవిష్యత్తు గురించో, పెళ్ళిళ్ళ గురించో, అది ఏదైనా కానీ ఒక దీర్ఘకాలపు ఒక సమాధానం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావేమో, ఈరోజు విశ్వాసముతో దేవుని యొద్దకు వెళ్ళి ఆయనకు మొర్ర పెట్టండి. నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. ఆ ప్రమాణాన్ని విశ్వసిస్తూ దేవుని వైపు మనం చూసి మనము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, నాయన ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మరొక నూతన దినములోకి మమ్మల్ని ప్రవేశపెట్టినారు, అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, ఈ యొక్క ప్రోగ్రాంను వీక్షిస్తున్నటువంటి మరి ప్రియ సహోదరులు, సహోదరునిలు ఏదన్నా ఒక
జవాబు కోసం వారు ఎదురు చూస్తున్నారేమో. వారి జీవితంలో ఒక అద్భుతాన్ని చేయండి నాయన. నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు. ఇస్సాకు ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థనకు మీరు జవాబిచ్చినారు. అదేవిధంగా ప్రభువా, మేము కూడా నాయన విశ్వాసముతో నాయన ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థనలకు కూడా నాయన జవాబు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మీరు సమర్థులు. ప్రార్థనలకు జవాబిచ్చేటువంటి దేవుడై ఉన్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. ఎవరైనా నైనా స్వస్థతలో ఉంటే వారిని ముట్టండి, సంపూర్ణమైనటువంటి స్వస్థతను ఇవ్వండి. ఎందుకంటే స్వస్థపరచు యెహోవాను నేనే అని మీరు వాగ్దానం చేసినారు. ఎవరైనా ఏదైనా నైనా ఆర్థిక సమస్యలు గుండా వెళ్తుంటే లేదా ఏదైనా పరిస్థితిలో ఉంటే వారిని విడిపించండి నైనా. మీ మహిమ ఐశ్వర్యము చొప్పున వారి యొక్క ప్రతి అవసరతను తీర్చాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మరొకసారి ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానమును బట్టి, సమయాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అత్యంత ఘనమైన అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి. ఆమెన్. God bless you, my dear brothers and sisters.